జ్యోత్స్నని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళ అమ్మ నాన్న రావటంతో అబ్బాయి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న సుమిత్ర. దాంతో ఇంతలో అక్కడికి అబ్బాయి వస్తాడు. అబ్బాయి రాగానే అక్కడ ఉన్న సుమిత్ర ఏంటి బాబు వెనక నుండి వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది. ఏం లేదు ఆంటీ, ఇక్కడికి వచ్చే ముందు అమ్మ నాన్నతో కలిసే రావాలనుకున్నాను, కానీ ఇక్కడ అంతా మంచిగా జరగాలని గుడికి వెళ్ళి వచ్చాను. ఆ దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే అమ్మాయి ఎక్కడ అని చెప్పి అంటారు. ఇక జ్యోత్స్నని తీసుకువచ్చి వాళ్ళైతే చూపిస్తారు. ఇక పెళ్లి చూపులు అయిపోయాక వాడైతే ఒక అమ్మాయితో ఇలా కారులో ఉంటాడు. అది చూసి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ వెధవ ఆడే కదా అప్పుడు ఒక అమ్మాయికి మోసం చేసి కడుపు చేసి డబ్బులు పారేస్తాను అభాషణ చేసుకో అని చెప్పాడు. ఆ వెధవే వీడు. ఇప్పుడు వీడి పని ఎలాగైనా పడతాను నేనని చెప్పి దీప అనుకుంటూ ఉంటుంది. ఇక అతనైతే ఇలా అంటూ ఆ అమ్మాయికి, కారులో ఉన్న అమ్మాయికి అయితే ఇలా చెయ్యి కడుగుతూ ఆ అమ్మాయి చేతికైతే ముద్దు పెడతాడు. ఇంతలో దీప అది చూసి ఇంకెంతమంది అమ్మాయిల్ని మోసం చేసి వీడు ఇలా ఆడుకుంటాడు, వీడి పని ఇప్పుడు పెడతాను అని చెప్పి దీప అయితే వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో వాడైతే ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని కారులో కూర్చొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఎలాగైనా సరే ఇప్పుడు వాడి పని పడతానని చెప్పి వాడి దగ్గరకు వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.